పనులు చేస్తా ఉన్నారు. రైట్, ఓకే. కోటేశ్వర గారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక లాగా లేదు ఇది. ఓవరాల్గా ఒక మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ కూడా ఇంత రోజు రోజుకి ఇంత టెన్షన్ కానీ ఇంత ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ మనం చూడమేమో అనిపిస్తోంది. ఎందుకు మూడు పార్టీలు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఒక్క సీటు గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడినటువంటి ఈ సీటుపై ఎందుకు అందరూ దీన్నే టార్గెట్ చేశారు? రోజా గారు, మీరు చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ ను మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనేది నేను గత కొద్ది రోజులుగా పదే పదే చెప్తున్నా. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, ఈ మూడు పార్టీలకి ఒక అగ్ని పరీక్ష లాగా కూడా ఈ ఎన్నిక తయారైందనేది మనం గమనించాలి. ఎందుకంటే దీని యొక్క ఫలితం ఏదో ప్రభుత్వం కూలిపోతుందనో, లేకపోతే బీజేపీ లేదా బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఏదో వాళ్ళు అధికారానికి వస్తారో అనేటువంటి సమస్య కాదు. ఒక మైండ్ గేమ్. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదా రాజకీయ ప్రచారంలో ఒక మైండ్ గేమ్ కి ఇది ఒక సాధనంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదిగో చూడండి అని చెప్పేసి ఏ పార్టీని గెలిచినా కానీ దీన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్ని కూడా వాళ్ళకు ఉన్నాయి కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మన వెంకటరెడ్డి గారు ముస్లింల మీద ఎక్కడా లేని సానుభూతిని ఆయన వాళ్ళకు వస్తున్నారు. మరి ఇంతకాలం ఎందుకు ముస్లింకి మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నారు. నిజమే, వెంకటరెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీజేపీలో లోక్సభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 20% మంది ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. 20% మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక్క ఎంపీ కూడా బీజేపీలో ఎందుకు లేదు? కేంద్ర మంత్రివర్గంలో బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి ఎందుకు లేదు? అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ని నిజంగానే కాంగ్రెస్ ముస్లింలని అపీల్ చేస్తే లేదా సంతుష్టీకరిస్తే 20% ముస్లింస్ ని మీరు 80%కే ఎసరు పెట్టారు కదా. ముస్లిం వ్యతిరేకతను దచ్చగొట్టడం ద్వారా లేదా ముస్లింలకు ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా 80% ఓట్లని మీరు సంతుష్టీకరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి వెంకటరెడ్డి గారికి మరి ముస్లింస్ మీద అంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది తెలంగాణలో? వాళ్ళు పోనీ వాళ్ళ పార్టీకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? ఒక ముస్లింకి అయినా ఓ సీట్ ఏమన్నా ఇచ్చారా, గెలిపించారా? అట్లాంటిది ఏమీ లేదు. అందుకని ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్, రాజకీయాల్లో ఒక భాగంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటి చూసినప్పుడు సర్వేల పేరుతో వస్తున్నాయని కూడా ఇప్పటి వరకు జనాన్ని గందరగోళ పెడుతున్నాయనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ కి సర్వేకి అనుకూలంగా వచ్చినా, బీజేపీకి సర్వేకి అనుకూలంగా వచ్చినా, బీఆర్ఎస్ సర్వేకి అనుకూలంగా వచ్చినా గానీ ఈ అనుకూలం అనేటువంటి సర్వేలు లేదా వ్యతిరేకమైనటువంటి సర్వేలన్నీ కూడా శాస్త్రీయ ప్రాతిపదికన జరిగినటువంటివి కాదు అనేది నా అభిప్రాయం. ఈ ఒక్క దీనికోసమే కాదు, గతంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ ఇదే విధం సర్వేలు కాదు, ఎగ్జిట్ పోల్స్ కూడా బొక్కబొర్ల పడ్డాయి. నిన్న న్యూయార్క్ నగరంలో జరిగినటువంటి మేయర్ ఎన్నికలో సర్వేలు 50% ఓట్లు వస్తాయి గెలిచినటువంటి మమదానికి అని చెప్తే 50.4% వచ్చాయి. మిగిలినటువంటి అభ్యర్థులకు కూడా ఎంతెంత వస్తాయో ముందే చెప్పేశారు కూడా వివిధ సంస్థలు పోల్ సర్వేస్. ఆ విధమైనటువంటి పరిస్థితి మన దేశంలో లేదు. ఎందుకంటే అమెరికాలో కావచ్చు, ఐరోపా దేశాల్లో కావచ్చు ఓపెన్ అవుతారు, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు. కానీ మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ విధంగా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కనుక ఇక్కడ చెప్పేటువంటి ఈ సర్వేలకి శాస్త్రీయత లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అనేక మంది చెప్తున్నటువంటి దాని ప్రకారం బీజేపీ ఎక్కడో 3వ స్థానంలో ఉందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.